కొడుకు వీలునామా రాయకుండా మరణించాడు. అతనికి భార్య, పిల్లలు, తల్లి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరెవరికి ఎలా చెందుతుంది? దీని మీద కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక సంచలనాత్మకమైన తీర్పు అని చెప్పవచ్చు. ఇక్కడ కర్ణాటక హైకోర్టు చెప్పింది ఏంటంటే, అతని యొక్క ప్రాపర్టీ కానీ అతని యొక్క ఆస్తులపైన కేవలం భార్య, పిల్లలకు మాత్రమే హక్కు ఉంటుంది, తల్లికి హక్కు ఉండదు అని చెప్పడం జరిగింది. ఏమిటి వివరాలు అంటే, అతని క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి 1925 ఆ వారసత్వ హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 32, 33 ప్రకారం కేవలం అతని యొక్క భార్య, పిల్లలకంటే 1/3 భార్యకి, 2/3 అన్నది షేర్ అన్నది పిల్లలకు మాత్రం వర్తిస్తుంది, తల్లికి ఎటువంటి హక్కు కూడా ఉండదు. దీని మీద ఒక ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో దీని మీద తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. లీగల్ హెయిర్ సెట్ అంటే వారసత్వ హక్కు లీగల్ హెయిర్ కింద తల్లి అప్లై చేసుకుంటే అతనికి మీరు లీగల్ హెయిర్ కాదు అని చెప్పి బెంగళూరు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. లోవర్ కోర్టు ఈ విషయం మీద తల్లికి కూడా వాటా ఉందని చెప్పినప్పుడు కూడా 1925 వారసత్వపు హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 32, 33 ప్రకారం తల్లికి హక్కు లేదు అని చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ చట్టం అందరికీ వర్తిస్తుందా? అందరి హిందూస్కి వర్తిస్తుందంటే ఇది హిందూ వారసత్వ హక్కు చట్టం 1955 ప్రకారం కాదు, 1925 సెక్షన్ 32, 33 ప్రకారం వర్తించింది. కాబట్టి ఈ చట్టం కేవలం క్రిస్టియన్స్కి మాత్రమే వర్తిస్తుంది, హిందువులకు వర్తించదు. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్, చాలా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం క్రిస్టియన్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం 1/3 షేర్ భార్యకి, 2/3 షేర్ అనేది పిల్లలకి వర్తిస్తుంది, తల్లికి వాటారదు. కానీ హిందూ వారసత్వ హక్కు చట్టం ప్రకారం తప్పనిసరిగా తల్లికి కూడా లీగల్ హెయిర్ ఉంటుంది. అంటే భార్యతో పాటు సమానమైన వాటా తల్లికి కూడా వారసత్వ హక్కు చట్టం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కుటుంబ సమస్యల విషయం మీద, ఫ్యామిలీ ఇష్యూస్ మీద మీకు ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది, మనని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపుల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.